గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1021. ఈరోజు డైలీ మనీ షోలోని మన ఇండియా వేరియస్ అదర్ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ డీల్స్ చేసుకోవడానికి అని చెప్పి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మరొక కొత్త కంట్రీతో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్ అయితే మొదలయ్యాయి. దాని గురించి ఈరోజు మన డైలీ మనీ షోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 341 పాయింట్స్ పెరిగి 74,169 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 111 పాయింట్స్ పెరిగి 22,508 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.80% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.25% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.61% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ ఈ రోజు సెషన్ లో మన మార్కెటే కాదు, మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే రియాక్ట్. కాకపోతే ఈ వీక్ లోని మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. వాటిని మీరు చూసినట్లయితే వాటిని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీటన్నిటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ 19th మార్చ్ రోజున యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే రానున్నది. సో ఈసారి యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా మార్కెట్ లోని పెద్ద హోప్స్ అయితే ఎలాగో లేవు. సో రేట్ కట్ రిలేటెడ్ గా హోప్స్ లేకపోయినా కూడా యుఎస్ విషయంకి వచ్చేసరికి యుఎస్ లోని రెసిషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి లాస్ట్ 10 to 15 డేస్ నుంచి మార్కెట్ లోని న్యూస్ చాలా స్ట్రాంగ్ గా సర్క్యులేట్ అవుతున్నది కదా. సో యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఏవైతే కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయో ఇటువంటి టైంలో వచ్చేటువంటి ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ లోని యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి వచ్చేటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. నో రెసిషన్ రిలేటెడ్ గా కన్సర్న్స్ అయితే పెరుగుతున్నాయి కదా. సో యుఎస్ ఫెడ్ ఈ మీటింగ్ లోని ఈ రెసిషన్ రిలేటెడ్ గా ఏమైనా రియాక్ట్ అవుతుందేమో మనం చూడాలి. ఒకవేళ ఫెడ్ దగ్గర నుంచి యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా ఏమైనా నెగిటివ్ కామెంట్స్ కనుక వచ్చాయనుకోండి, డెఫినెట్లీ అది యుఎస్ మార్కెట్ నే కాదు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిని కూడా ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని ఈ వీక్ లోని మార్చ్ 19th రోజున అంటే వెడ్నెస్డే రోజున మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చేటువంటి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ని మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫెడ్ దగ్గర నుంచి వచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిపైన కూడా కొంత ఇంపాక్ట్ ని చూపించేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఒకవేళ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా రాలేదనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినట్లయితే మాత్రం అది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిపైన కూడా ఇంపాక్ట్ చూపెడుతుంది. అండ్ దీంతో పాటు మన మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి ఒక పాజిటివ్ అప్డేట్ ఏంటంటే ఆల్మోస్ట్ 10 years తర్వాత ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్స్ అయితే మొదలయ్యాయి. దీని రిలేటెడ్ గా ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కూడా అనౌన్స్మెంట్ రావడం జరిగింది. యాక్చువల్లీ ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 2015 లోనే ఎండ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 10 years తర్వాత ఈసారి ఏవైతే ఈ డిస్కషన్స్ నడుస్తున్నాయో ఒకవేళ ఇవి సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయ్యి ఇండియా న్యూజిలాండ్ మధ్యన కనుక ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అనుకోండి, అది రెండు కంట్రీస్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. యాక్చువల్లీ మన ఇండియా వేరియస్ కంట్రీస్ తో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే నడుపుతున్నది. న్యూజిలాండే కాకుండా యూకే తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా మనం డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా. అండ్ యుఎస్ తో కూడా ఏదైతే ఇష్యూ ఉన్నదో దాని రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇలా వేరియస్ కంట్రీస్ తో డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనలైజ్ అయ్యి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కనుక సైన్ అయ్యాయి అనుకోండి, మన కంట్రీలో ఉండేటువంటి వేరియస్ సెక్టర్స్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారా లాభపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. చూడాలి న్యూజిలాండ్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డీల్ ఏదైతే ఇప్పుడు నడుస్తున్నదో అది ఎంత త్వరగా ఫైనలైజ్ అయితే అది మనకి అంత మంచిది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ త్వరలో ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా. సో ఈ ఐపీఎల్ మనం చూడాలంటే జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. సో ఈ జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ లేకపోయినా కూడా ఐపీఎల్ ఫ్రీగా చూడడానికి రిలయన్స్ జియో వాళ్ళు ఒక కొత్త ఆఫర్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైతే రిలయన్స్ జియో సిమ్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు లేదా కొత్తగా సిమ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు 299 ఆర్ అబోవ్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాన్ తోని మీ జియో సిమ్ ని రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, మీకు 90 days ఫ్రీ జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ అయితే లభిస్తుంది. ఐదర్ దీన్ని మీరు టీవీలో గానీ ఆర్ మొబైల్లో ఏదో ఒక డివైస్ లోని 4K లో చూసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీ ఇంటికి 50 days ఫ్రీ జియో ఫైబర్ ఆర్ ఎయిర్ ఫైబర్ ట్రయల్ కనెక్షన్ కూడా వీళ్ళు అందించబోతున్నారు. సో ఐపీఎల్ సీజన్ ఎవరికైతే ఈ జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉండదో వాళ్ళు చూడాలనుకున్నట్లయితే ఆల్రెడీ మీ దగ్గర జియో సిమ్ ఉన్నదనుకోండి, జస్ట్ 299 రూపీస్ పెట్టి మీరు ఆ ప్లాన్ ని రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. రీఛార్జ్ చేసుకోగానే మీకు ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ అయితే ఓపెన్ అవబోతుంది. దీంతో పాటు ఇంకేవి ఫ్రీగా లభించబోతున్నాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఆఫర్ ని ఎవరైనా తీసుకోవాలనుకున్నారనుకోండి, అంటే ఆల్రెడీ ఎవరైనా రీఛార్జ్ చేసేసుకున్నారు, మరి మా పరిస్థితి ఏంటనుకుంటే వాళ్ళు జస్ట్ ఒకవేళ ఆల్రెడీ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళైతే అంటే 299 అబోవ్ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళైతే 100 రూపీస్ పెట్టి యాడ్ ఆన్ ప్యాక్ చేసుకుంటే మీకు ఈ ఫ్రీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఒకవేళ ఎవరైతే రీఛార్జ్ చేసుకోరో ఆల్రెడీ
$299 ఆర్ అబౌవ్ ప్లాన్ ని వాళ్ళు ఈ మార్చ్ 17th నుంచి మార్చ్ 31st లోపు ఈ $299 ఆర్ అబౌవ్ ప్లాన్ మీ జియో సిమ్ రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకైతే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్ని కూడా లభించబోతున్నాయి. జియో వాళ్ళు ఏదైతే ఈ కొత్త ప్లాన్ అనౌన్స్ చేశారో, ఈ కొత్త ప్లాన్ ద్వారా మరింత మంది సబ్స్క్రైబర్స్ ని జియోకి తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీనిలో భాగంగానే వీళ్ళు హాట్స్టార్ ని కూడా అక్వైర్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళు ఐపీఎల్ లాస్ట్ 2 సీజన్స్ అనుకుంటా ఫ్రీగా ఇచ్చారు కదా, చాలా మంది జియోలోని ఫ్రీగా చూసేవారు ఐపీఎల్. బట్ ఈసారి నుంచి ఫ్రీగా వీళ్ళు ఇవ్వకపోయినా దాన్ని ఫ్రీగా చూడాలంటే ఒక రీఛార్జ్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు కదా కొత్తగా. ఈ రీఛార్జ్ ప్లాన్ ఎందుకు తీసుకొచ్చారంటే, ఆల్రెడీ యూజర్ అనుకోండి ఓకే రీఛార్జ్ చేసుకుంటారు, దట్ ఈస్ ఫైన్. కానీ కొత్త సబ్స్క్రైబర్స్ ని అట్రాక్ట్ చేసేందుకు గాను వీళ్ళు ఈ ప్లాన్ ని లాంచ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ప్లాన్ ని లాంచ్ చేయడం ద్వారా అదర్ టెలికాం నెట్వర్క్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళని జియోలోకి కన్వర్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎక్కువ మంది జియో గాని కన్వర్ట్ అయ్యారనుకోండి, అది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా రీసెంట్ గా చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ కస్టమర్స్ కి వెహికల్ సర్వీసింగ్ రిలేటెడ్ గా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి వీళ్ళ పైన చాలా కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి. దీంతో ఈ ఇష్యూ రిలేటెడ్ గా గవర్నమెంట్ కూడా వీళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ వీక్ లోని ఓలా ఎలక్ట్రిక్ పైన కొన్ని రైడ్స్ జరిగినట్లుగా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడడానికి మరొక ఇంపార్టెంట్ రీజనే ఉన్నది. ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ వెహికల్ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ అయినటువంటి రోస్మెటా డిజిటల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళకి పేమెంట్ సరిగ్గా చేయలేదని చెప్పి ఈ కంపెనీ ఏం చేసిందంటే, బెంగళూరు ఎన్సీఎల్టీ లోని ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ పైన కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ని ఫైల్ చేయడం జరిగింది. సో వీళ్ళపైన కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ఫైల్ చేశారంటే జనరల్ అది చాలా పెద్ద ఇష్యూ కదా. అంటే వీళ్ళు పేమెంట్స్ అవి చేయట్లేదు, పేమెంట్స్ డిఫాల్ట్ చేస్తేనే అటువంటి కంపెనీస్ పైన ఎన్సీఎల్టీ లోని కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ అనేది ఫైల్ చేస్తారు. నౌ ఓలా ఎలక్ట్రిక్ యొక్క సబ్సిడరీ కంపెనీ పైన ఇటువంటి కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ఫైల్ అయిందని అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో, దాంతోనే స్టాక్ లో ఈ రోజు సెషన్ లో అంత ప్రెషర్ కనపడింది. దీనికి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ వీళ్ళపైన ఏవైతే ఈ డిస్ప్యూట్స్ క్లెయిమ్ చేస్తున్నారో దాని రిలేటెడ్ గా లీగల్ అడ్వైస్ అయితే తీసుకుంటున్నామని, ఈ ఎలిగేషన్స్ రిలేటెడ్ గా వీళ్ళు అప్రోప్రియేట్ స్టెప్స్ ఏవైతే ఉంటాయి ఆ స్టెప్స్ అన్ని కూడా తీసుకుని వీళ్ళు కూడా రెస్పాండ్ అవుతామని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. కానీ స్టిల్ వీళ్ళపైన ఈ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ఏదైతే ఫైల్ అయిందో అది కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే ఇంత ప్రెషర్ కి గురైంది. ఫైనల్లీ ఈ ఇష్యూ ఏదైతే ఉన్నదో దాన్ని ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఎలా రిజాల్వ్ చేసుకుంటారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మన మార్కెట్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతున్నది కదా. ఎఫ్ఐఎస్ మన మార్కెట్ లోని కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉన్నట్లయితే డిఐఎస్ నుంచి మన మార్కెట్ లోని మంచి బయింగ్ కనపడుతున్నది. అండ్ ఈ ఫిబ్రవరి మంత్ లో ఇటువంటి మార్కెట్ ఫాల్ లో కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్నటువంటి స్టాక్స్ మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లార్జ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అండ్ కొన్ని రకాల ఆటో అండ్ ఫార్మా కంపెనీస్ ని కూడా వీళ్ళు అక్వైర్ చేయడం జరిగింది. వీటిలో మనం చూస్తే ఎక్కువగా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ స్టాక్స్ అయితే ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్నాయి. వీటితో పాటుగా లార్జ్ క్యాప్ ఫార్మా కంపెనీస్ లైక్ సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్ ను కూడా వీళ్ళు కొన్నారు. అండ్ ఈ కంప్లీట్ లిస్ట్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దీనిలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఎక్కువగా ఏ కంపెనీస్ ని బై చేసింది అండ్ ఫ్రెష్ గా ఏ స్టాక్స్ ని బై చేసింది, అండ్ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ ఎక్కువగా ఏ స్టాక్స్ ని బై చేసింది అండ్ ఫ్రెష్ గా ఏ స్టాక్స్ ని బై చేసింది, అండ్ రిమైనింగ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఏ స్టాక్స్ ని బై చేసాయి, ఏ స్టాక్స్ ని సెల్ చేసాయి అండ్ ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యాయి అన్నది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఇమేజ్ ఏదైతే ఉన్నదో ఇమేజ్ ఒకవేళ మీలో ఎవరైనా కావాలనుకున్నట్లయితే ఈ రోజు వీడియోని రిలీజ్ చేసే ముందు మన వాట్సాప్ ఛానల్ లోని ఇమేజ్ అయితే మీకు షేర్ చేస్తాను. మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లోను ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అయ్యి ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ 2 years నుంచి చూస్తే గోల్డ్ లో మనకి మంచి ర్యాలీ కనపడింది కదా. అండ్ లాస్ట్ 1 year లో చూసినట్లయితే గ్లోబల్ అన్సర్టనిటీస్ ఏవైతే క్రియేట్ అయ్యాయో దాంతో గోల్డ్ ప్రైస్ అయితే కంటిన్యూస్ గా బాగా పెరిగింది కూడా. గోల్డ్ ప్రైస్ ఇలా కంటిన్యూస్ గా పెరగడంతో గోల్డ్ రిలేటెడ్ గా బజ్ అయితే క్రియేట్ అవుతుంది కదా. సో దీంతో చాలా మంది గోల్డ్ లో ఇన్వెస్ట్ కూడా చేస్తుంటారు. ఇక్కడ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం తప్పేం కాదు, మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి ఎప్పుడు కూడా డైవర్సిఫై అయ్యే ఉండాలి. కాకపోతే గోల్డ్ రిలేటెడ్ గా ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ అయితే పబ్లిష్ చేశారు. వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ఇది గోల్డ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కరెక్ట్ టైమా అన్నట్టుగా వీళ్ళు ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేస్తున్నారు. సో అలా అని ప్రాఫిట్ బుక్ చేయాలని కాదు, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఏం చేస్తున్నారంటే లాస్ట్ 1 year నుంచి కండిషన్ వాస్ డిఫరెంట్. అంటే గ్లోబల్లీ అన్సర్టనిటీస్ ఏవైతే క్రియేట్ అయ్యో దాంతో గోల్డ్ లో మంచి ర్యాలీ కనపడింది. సో ఇక్కడ నుంచి గోల్డ్ లోని అటువంటి ర్యాలీ కనపడకపోవచ్చు, కానీ లాస్ట్ 1 year లో కనపడినటువంటి ర్యాలీతోని చాలా మంది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. సో ఇన్వెస్ట్ చేయడం తప్పు కాకపోయినా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా గోల్డ్ లోకి మూవ్ చేస్తుంటారు. అంటే కొంతమంది ఏమనుకుంటారు గోల్డ్ బాగా పెరిగిపోతుంది కదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బాగా పెరగచ్చు అని చెప్పి చాలా
వరకు అంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ లోకి మూవ్ చేసేస్తుంటారు కదా, అటువంటి తప్పు చేయొద్దు. ఒక 15 to 20% ఆఫ్ ది మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటినే గోల్డ్ కి అలోకేట్ చేయాలి తప్ప కంప్లీట్ ఇలా చేయొద్దని చెప్తున్నారు. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనే కాదు, మనం కూడా మన కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఒక చోటే పెట్టడం కరెక్ట్ కాదు. డైవర్సిఫై అయి ఉండాలి. ఏదైనా పెరుగుతుంది కదా అని చెప్పి దానిలోనే కంప్లీట్ పెట్టేసాం. దాని తర్వాత ఒకవేళ ఆ గోల్డ్ ప్రైస్ పడచ్చు, అలా కాకుండా కొన్నాళ్ళు గోల్డ్ ప్రైస్ పెరగలేదు అనుకోండి, దానివల్ల మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది కదా. ఇటువంటి సినారియో మీరైతే చూడొచ్చు. ఇక్కడ 2016 నుంచి ఆల్మోస్ట్ 2019 వరకు మీరు చూసారనుకోండి, గోల్డ్ ప్రైస్ పెద్దగా పెరగలేదు కదా. సో ఇటువంటి సినారియోలు ప్రతిసారి అంటే ప్రతి ఒక్క చోట వస్తాయి. అది స్టాక్ మార్కెట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు. ఒక్కసారి అంటే ఎప్పుడైతే ప్రైస్లు పెరగకుండా ఉండిపోతాయో దాని తర్వాత వేరే థింగ్స్ తోని మనకి మంచి ర్యాలీ అనేది కనపడుతుంది. ఆ ర్యాలీ కనపడిన తర్వాత అగైన్ డౌన్ సైకిల్ అనేది మనం చూడడం కామన్ ప్రతి చోట కూడా. సో అలాగే ఇప్పుడు గోల్డ్ లో ఏదైతే మంచి ర్యాలీ కనపడుతున్నదో ఆ ర్యాలీ చూసి కంగారు పడిపోయి అందరూ కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసేస్తున్నారని, సో ఇలా ఫుల్ ఫ్లెజ్డ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గోల్డ్ లోనే పెట్టకుండా డైవర్సిఫై చేసుకోవాలని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ అయితే షేర్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్స్ షేర్ చేస్తున్నారనే కాదు, దట్ ఈస్ కరెక్ట్. ఈవెన్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ కరెక్ట్ అవుతుండొచ్చు, అగైన్ స్టాక్ మార్కెట్ లో మనకి ర్యాలీ చూడొచ్చు కదా. సో అటువంటి సినారియోస్ ప్రతి చోట కూడా ఉంటాయి. అది స్టాక్ మార్కెట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అన్ని చోట్ల కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మన కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఒక్క చోటే ఉంచుకోకుండా ప్రతి ఒక్క అసెట్ క్లాస్ లోని కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ ని డైవర్సిఫై చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మనం చూసినట్లయితే మెట్రో సిటీస్ లోని క్విక్ కామర్స్ బిజినెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నది కదా. ఈ 10 minutes డెలివరీ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో దానికి సిటీస్ లోని చాలా మంది అలవాటు పడిపోయారు అండ్ రెగ్యులర్ గా యూస్ చేస్తున్నారు కూడా. సో ఇప్పుడు మెట్రోస్ లోనే కాదు, టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా క్విక్ కామర్స్ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నదని, దీంతో స్విగ్గీ ఇన్స్టామార్ట్ బిజినెస్ ఉన్నది కదా, దీన్ని టైర్ 2, టైర్ 3 మార్కెట్స్ లోని చాలా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా, దీనిలో భాగంగా ఈ బిజినెస్ ని 100 సిటీస్ కి అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా స్విగ్గీ ఇన్స్టామార్ట్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. దీనికి గాను వీళ్ళకి డార్క్ స్టోర్ నెట్వర్క్ ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే షేర్ చేయడం జరిగింది. సో క్విక్ కామర్స్ బిజినెస్ అన్నది ప్రతి ఒక్క చోటకి కూడా రీచ్ అవుతున్నది. సో టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా ఈ బిజినెస్ స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉండడంతో ఈ సిటీస్ పైన కూడా ఈ క్విక్ కామర్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ ఫోకస్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ బిజినెస్ టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా బాగా ఎక్స్పాండ్ అయిందనుకోండి, ఈ కంపెనీస్ అయితే దాని ద్వారా బాగా బెనిఫిట్ పొందబోతున్నాయి. నెక్స్ట్ పిఎస్యూ కంపెనీ అనేటువంటి హుడ్కో, అదే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో ఒక డీల్ సైన్ చేసినట్లుగా ఈ రోజు హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. ఈ డీల్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా హుడ్కో వాళ్ళు 11,000 crores వరకు లోన్ ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోని హుడ్కో ఈ డీల్ సైన్ చేసిందని అప్డేట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో హుడ్కో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మన ఇండియాలో వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ లో వస్తున్నటువంటి గ్రోత్ తోని బోత్ యూబీఎస్ అండ్ హెచ్ఎస్బిసి వాళ్ళు మన ఇండియాలో వాళ్ళ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా, దీనిలో భాగంగా వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి కంపెనీ అయిన 361 దీన్ని అక్వైర్ చేయడానికి వేరియస్ కంపెనీస్ అయితే 361 వాళ్ళతోని డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఈ రోజు ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ మన కంట్రీలోని ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి 361 తో వీళ్ళు డిస్కషన్స్ లో ఉన్నారంటున్నారు కదా, దీని రిలేటెడ్ గా 361 వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళు యుఎస్ఏ లోని ఒక నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ కి పైప్స్ సప్లై చేసేందుకు గాను కొత్తగా ఒక ఆర్డర్ విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2,400 crores. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ 20,000 crores కి రీచ్ అయింది. అండ్ ఈ ఆర్డర్స్ అన్నిటిని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది వెల్స్పన్ కార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ తో పాటు వేరియస్ టెలికామ్ అండ్ వైర్లెస్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికామ్ అండ్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ పిఎల్ఏ స్కీమ్ లో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు. మీ అందరికి ఐడియా ఉన్నది కదా. ఈ స్కీమ్ లో భాగంగా వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 23-24 కి గాను ఇప్పుడు 123 crores ఇన్సెంటివ్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ పిఎల్ఏ స్కీమ్ బెనిఫిట్స్ ఏవైతే కంపెనీస్ కి వస్తున్నాయో దాని ద్వారా ఈ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా బాగా చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఓవరాల్ గా ఈ పిఎల్ఏ స్కీమ్ ఇన్సెంటివ్స్ ఎవరికైతే వస్తున్నాయో ఆ కంపెనీస్ కి ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లో ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అలాగే కేబుల్ బిజినెస్ లో కలిపి కొత్తగా 1,200 crores పైన ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ లో వీళ్ళకి ట్రాన్స్మిషన్ అండ్
డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చినట్లయితే అమెరికాలోని వేరియస్ పోల్స్ అవి సప్లై చేసేందుకు గాను ఒక కొత్త ఆర్డర్ విన్ అవడం జరిగింది. దీంతో పాటు మన ఇండియా అండ్ ఓవర్సీస్ లో కలిపి వేరియస్ కేబుల్స్ ని సప్లై చేసేందుకు గాను వీళ్ళు ఆర్డర్స్ ని విన్ అయ్యారు. సో వీళ్ళు కొత్తగా విన్ అయినటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకొని ఈ ఇయర్ లోని వీళ్ళు ఇప్పటి వరకు టోటల్ గా 23,000 crores పైన ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ లోని వీళ్ళు ఆర్డర్స్ లోని 35% గ్రోత్ ని డెలివర్ చేశారు. సో ఓవరాల్ గా కొత్త ఆర్డర్స్ వీళ్ళకి ఏవైతే వస్తున్నాయో దాంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా వన్ ఆఫ్ ది డైలీ మనీ షోలోని బెంగళూరులో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తూ బెంగళూరులో జనరల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందని అడిగాను. చాలా మంది దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొత్తగా ఎవరైతే ఇక్కడ ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తున్నారో బెంగళూరులోని ఆ ప్రాజెక్ట్ సేల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా జరుగుతున్నాయని చెప్పి మన వ్యూవర్స్ దగ్గర నుంచి అయితే రెస్పాన్స్ వచ్చింది. నో ఇక్కడ ఇంతలా అంటే బెంగళూరులోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఇంతలా గ్రోత్ కనిపిస్తుంది కదా. దీంతో చాలా కంపెనీస్ అయితే ఇక్కడ ప్రాజెక్ట్స్ ని కొత్తగా డెవలప్ చేస్తున్నాయి. ఇప్పుడు బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కూడా బెంగళూరు ఎలహంకలోని 12 టవర్స్ తోని ప్రాజెక్ట్ ఒకటి డెవలప్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ లోని 1100 పైన రెసిడెన్షియల్ యూనిట్స్ అయితే ఉన్నాయని అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళకి ఓవరాల్ గా 2,700 crores రెవెన్యూ పొటెన్షియల్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేయబోతున్నటువంటి ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది బ్రిగేడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. అండ్ మీలో ఒకవేళ ఎవరైనా బెంగళూరు నుంచి ఉన్న వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే నిజంగా అంటే ఇంత డెవలప్మెంట్ కనబడుతున్నది రియల్ ఎస్టేట్ లోని బెంగళూరు రియల్ ఎస్టేట్ లో. ప్రెసెంట్ హైదరాబాద్ లో అయితే కొంత రియల్ ఎస్టేట్ స్లో డౌన్ కనబడుతుంది కదా. నువ్వు బెంగళూరు పరిస్థితి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మన డొమెస్టిక్ సోలార్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ కి మంచి బూస్టప్ ఇచ్చేటువంటి అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళకి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సోలార్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ ని ఎంకరేజ్ చేసేందుకు గాను గవర్నమెంట్ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఈ ప్రాజెక్ట్స్ లోని యూజ్ చేసే సోలార్ పీవీ సెల్స్ రిలేటెడ్ గా ఏవైతే నార్మ్స్ ఉన్నాయో ఆ నార్మ్స్ ని గవర్నమెంట్ రివైజ్ చేసేటువంటి అవకాశం ఉందని దీనిలో భాగంగా ఈ గవర్నమెంట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని మన ఇండియాలో మ్యానుఫాక్చర్ అయినటువంటి సోలార్ పీవీ సెల్స్ ని యూజ్ చేయాలని గవర్నమెంట్ మ్యాండేట్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ లోకల్ సోలార్ మ్యానుఫాక్చరర్స్ ని ఎంకరేజ్ చేసేందుకు గవర్నమెంట్ ఈ న్యూ నార్మ్స్ ని గనక తీసుకొచ్చింది అనుకోండి, అది సోలార్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ కి అయితే చాలా పాజిటివ్ గా మనం చూడొచ్చు. బట్ ఇది ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. చూడాలి త్వరలో గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ టాటా మోటార్స్ వాళ్ళు April 1 నుంచి వీళ్ళ కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి కదా, ఈ కమర్షియల్ వెహికల్స్ పైన 2% ప్రైస్ హైక్ తీసుకోబోతున్నట్టుగా అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ వీళ్ళ ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరుగుతున్నదో ఆ కాస్ట్ ని ఎండ్ యూజర్ కి ట్రాన్స్ఫర్ చేసేందుకు గాను ఈ ప్రైస్ హైక్ తీసుకుంటున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. మారుతి సుజుకి వాళ్ళ దగ్గర నుంచి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి చెందినటువంటి వేరియస్ మోడల్స్ కార్స్ పైన ఈ ఏప్రిల్ మంత్ నుంచి అప్ టు 4% వరకు ప్రైస్ హైక్ తీసుకోబోతున్నట్టుగా వీళ్ళు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. రీసెంట్ గా చూసినట్లయితే ఈ ఆటో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కంటిన్యూస్ గా ప్రైస్ హైక్ అయితే చేసుకుంటూ వస్తున్నాయి. మారుతి సుజుకి వాళ్ళు వీళ్ళ కార్స్ పైన ప్రైస్ హైక్ తీసుకుంటున్నారు కదా, టాటా మోటార్స్ వాళ్ళు అయితే ప్రస్తుతానికి కమర్షియల్ వెహికల్ పైన ప్రైస్ హైక్ తీసుకుంటున్నట్లుగా చెప్తున్నారు. త్వరలో టాటా మోటార్స్ వాళ్ళ ప్యాసింజర్ వెహికల్స్ పైన కూడా ప్రైస్ హైక్ చేసేటువంటి అవకాశం ఉంది. కంపెనీస్ ఈ ప్రైస్ హైక్ చేస్తుండడం వల్ల జనరల్లీ మనకి అంటే కార్స్ కొనే వాళ్ళకి అది కొంత ఇబ్బంది, కానీ దీనివల్ల కంపెనీస్ పైన ఏదైతే ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుందో దాన్ని ఎండ్ యూజర్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు కాబట్టి దాని ద్వారా వీళ్ళ మార్జిన్స్ పైన అయితే ఇంపాక్ట్ పడదు. కాబట్టి ఇది కంపెనీస్ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ దీంతో పాటు టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ఈ టాటా మోటార్స్ వాళ్ళ బోర్డు ఈ మార్చ్ 19th మీట్ అయ్యి ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ లోని వీళ్ళ లిస్టెడ్ అన్సెక్యూర్డ్ రెడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 2,000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్పెషాలిటీ ఫిల్మ్స్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి కాస్మో ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ కాస్మో ఫస్ట్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన కాస్మో స్పెషాలిటీ కెమికల్స్ వాళ్ళు కోసీల్ 601 హీట్ సీల్ కోటింగ్ సొల్యూషన్ అయితే లాంచ్ చేశారు. ఈ హీట్ సీల్ కోటింగ్ సొల్యూషన్ ని వీళ్ళు 120 to 160 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ రేంజ్ లో అయితే టెస్ట్ చేశామని అండ్ ఈ టెస్టింగ్ లోని ఇది సుపీరియర్ సీలింగ్ స్ట్రెంగ్త్ అయితే అచీవ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఇది డైవర్స్ ప్యాకింగ్ రేంజ్ అప్లికేషన్స్ కి ఐడియల్ సొల్యూషన్స్ అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ హీట్ సీల్ కోటింగ్ సొల్యూషన్ కి మార్కెట్ లో ఒకవేళ మంచి రెస్పాన్స్ గానీ వచ్చింది అనుకోండి, అది కాస్మో ఫస్ట్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అనేటువంటి పూనా వాళ్ళ ఫిన్కార్ప్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఇప్పుడు కమర్షియల్ వెహికల్ లోన్ బిజినెస్ ని కూడా లాంచ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ కమర్షియల్ వెహికల్ లోన్ బిజినెస్ ని వీళ్ళు స్టార్ట్ చేయడం ద్వారా లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ సెక్టర్ కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అండ్ అంతేకాకుండా వీళ్ళ లోన్ పోర్ట్ఫోలియోని కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి దీని ద్వారా వీళ్ళ బిజినెస్ కూడా బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళ
మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ కమర్షియల్ లోన్ పోర్ట్ఫోలియో కూడా బాగా ఎక్స్పాండ్ అయినట్లయితే అది పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ని సప్లై చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 726 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఆటో ట్రాన్స్ఫార్మర్స్ అండ్ బస్ రియాక్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ సప్లైస్ ని వీళ్ళు LOA రిసీవ్ చేసుకున్నటువంటి 18 months లోనే కంప్లీట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ ఎమిఫామ్ ప్రిడైన్ టాబ్లెట్స్ కి US FDA దగ్గర నుంచి టెంటేటివ్ అప్రూవల్ అయితే వచ్చింది. ఇంకా ఫైనల్ అప్రూవల్ రావాల్సి ఉన్నది. ఈ టాబ్లెట్స్ ని అడల్ట్స్ అండ్ అలాగే 6 years అబౌవ్ ఉండేటువంటి పెడియాట్రిక్ పేషెంట్స్ లో వచ్చేటువంటి లంబర్ట్ ఈటన్ మ్యాస్థెనిక్ సిండ్రోమ్ డిసీజ్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ డిసెంబర్ ఎండింగ్ నాటికి US లోని వీటి యొక్క ఎస్టిమేటెడ్ సేల్స్ $306 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి US FDA దగ్గర నుంచి టెంటేటివ్ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి అజ్మీరా రియాలిటీ వాళ్ళు ముంబై అంధేరి వెస్ట్ లోని ఆస్కాట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు విన్నారు. ఈ ప్రాజెక్ట్ ని రీడెవలప్ చేయడం ద్వారా వీళ్ళకి టోటల్ గా 320 crores సేల్స్ రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. సో వీళ్ళు రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే విన్నారో ఇది అజ్మీరా రియాలిటీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి $306 million ని సక్సెస్ఫుల్లీ రైజ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేట్ ఏజెన్సీ, ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఈ ఫండ్ రైజ్ చేసినట్టుగా ఈ స్ట్రాటజిక్ అలయన్స్ ద్వారా వీళ్ళు MSME అండ్ సస్టైనబుల్ ఫైనాన్స్ ని మన కంట్రీలోని ఎంపవర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళందరితోని స్ట్రాటజిక్ అలయన్స్ ద్వారా వీళ్ళు పర్టికులర్లీ MSMEs కి ఇచ్చేటువంటి లోన్స్ ఉంటాయి కదా, ఈ లోన్స్ ని ఎక్స్పాండ్ చేస్తామని అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, లో ఎమిషన్ కమర్షియల్ వెహికల్ లోన్స్ కూడా ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా ఇష్యూ చేసి MSME అండ్ సస్టైనబుల్ ఫైనాన్సింగ్ ని ఇంకా ఎంపవర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.